శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విషతే భవరోగిణాం నిధయే సర విద్యానాం దక్షిణామూర్తయే నమ. నిన్న అందరూ అక్కడ వచ్చే ఆశ్రమంలో సోమిదమ్మ అనేది వైశాని ఇంటి గృహం ముందు ఆగారు. అలా అంత చూసాము. సోమయాజులు యాజులు సోమిదమ్మలు బోడు ముందున్నారు. హోమగుండాలు వరుసగా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చాము. ఇప్పుడు తర్వాత ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకలా ఉన్నారు. ముగ్గురు ఎలా ఉన్నారో, నంద ఓ పక్క నంద ఓ పక్క వాళ్ళ అమ్మ, నంద వాళ్ళ అమ్మ, తర్వాత మధ్యలో బహుళ. ఈ ముగ్గురు ఎలానో వీళ్ళ ముగ్గురులో ఎవరు మహారాణి అని గుర్తుపట్టాలి వీళ్ళు లేకుండా ఉన్నారు. అక్క చెల్లెలు అందరూ ఒకలా ఉన్నారని చెప్పుకుంటూ ఆపేశాం. వాళ్ళ నడక ఎలా ఉన్నాయట, వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పిన కృష్ణ సీత యజూరో జిష్ణులు ప్రభ విష్ణుగతులు జిష్ణు సహిష్ణులు కృష్ణలు గోదావరులై విష్ణు శివాకృతులు కనుల వెలుబడన కటన్. శివమయం విష్ణుమయ ఇద్దరు ఒకటే అని భావం, ఒక అద్వైత మతం కూడా కవించి. కృష్ణానది కృష్ణుడేమో కృష్ణానది నల్లగా కాబట్టి విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, శివుడు తెల్లగా ఉంటాడు కాబట్టి ఇద్దరు. గోదావరి తెల్లగా ఉంటే కృష్ణుడు నల్లగా ఉంటాయి కాబట్టి రెండు కూడా ఒకలా ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా అలాంటి వాడు సామజ ముదుగమనములు స్వామి హితార్థ హిత అత్తి హిత హరీభ దళన చక్రీభవతు ఉద్దామకృత హోమధూమ మలీమసములు బెడలెవకటలేలిహానముల్. ఎలా ఉన్నాయట, సామజ మృదుగమనములు. ముగ్గురు కూడా ఏనుగులాగా ఆడవాళ్ళ నడకని ఏనుగులా పోలుస్తారు. పట్టభాష నడకని కూడా అలాగే పోలుస్తారు. ఎవరైనా అలా పోలుస్తారు ఎక్కువగా. మొత్తం ఇంకెలా ఉంటాడు, స్వామి హితారి. స్వామికి ఎప్పుడు భర్తలకు ఎప్పుడు స్వామి అంటే భర్తకి ఎప్పుడు హితాన్ని కలిగించుకుంటారు. ఇంకెలాగట, అది యువదళన అలా ఇస్తూ గుర్రాల యొక్క నడకలతో చక్రాలతో ఉన్నట్టుగా హరిహుద అంటే అక్కడ విష్ణుమూర్తి వచ్చే చక్రంతో అంటే చక్రం ఎలా ఉంటుందో ముగ్గురు ఒకలా ఒకే పోసలో ఒకే చక్రంలా ఉన్న ముగ్గురు ఒక దాంట్లో ఉన్నారని. చక్రి ఈ భవ చక్రంలా ఉన్నటువంటి ఉద్దామకృత పైకి లేచినటువంటి హోమధూమ మరీమసముల్ విడలేవకటలేలిహానముల్. అలా ముగ్గురు నడుచు వస్తుండే. అక్కడ ఎలా ఉంది, హోమగుండం దగ్గర ఎలా ఉంటే ఆ పొగలు అన్నీ కదా వాళ్ళ విశేషార్థం చెప్పారు గురువుగారు. తప్పు చెప్పారేమో అనిపిస్తుంది, నిజంగా న్యాయం చేయలేదు అనిపిస్తుంది. హోమధూమం అంతా పక్క కుమి ఉడిస్తే ఏనుగు లెక్క నడకలా ఉంటాయి. ఈ ధూమం మెత్తగా ఉంటా. హోమధూమం అంతా కూడా శత్రువులు రావడానికి వీలు లేకుండా హోమధూమ కనిపిస్తారు, శత్రువులు పారిపోతారట. అరిషడ్ వర్గ మనలో ఏమున్నా దోష పాపాలని పాతాయట. అలా ఉంది. ఎలా ఉంటా హోమధూమములు మలీమసములు అంటే మాసిపోయింది. ఆ హోమం బూడిదంతా కుప్ప పెట్టేస్తే మెత్తగా ఉంది, అంత ఎగురుతోంది. శత్రువులు పక్క రావడానికి ఇది లేకుండా తప్పు చెప్పాను నేను. అందువలన ఆ సామాజిక మృదుగా ఆ వాటి కన్నా వాళ్ళని నడిచి వస్తుంటే ఆ చక్కరంగా గుండ్రంగా పెద్ద హోమం అంతా ఆ ధూపం వేసినటువంటి ఆ పొగ, ఆ ఆవిర్భూతం వచ్చినటువంటి బూడిద అంతా మసిగి నల్లగా ఉంటుంది. అంతా కూడా ఆ లేలిహాన్లా అంటే ఒక ఆకార ముద్రలాగా ఉందిట. ఒక ఆకారం కూర్చున్నట్టుగా లేలిహాన్లా రెండు కాళ్ళు ముడుచుకొని దేవుడు దండం పెడితే ఒక ఆకారంలో ఒక మనిషి కూర్చున్నట్టుగా లేలిహాన ముద్రలో ఉన్నట్టుగా ఉంది. అంతా అక్కడ హోమధూమ పొగంతా కూడా ఆ మలీమసం అంతా కూడా ఒక లేలిహాన ముద్రలో ఉందిట. సామజ మృదుగమనములు స్వామి హిత అరీభ దళన చక్రీభవతు. గుండ్రంగా చక్రీభవతు ఉద్దామకృత పైకి లేచినటువంటి హోమధూమం హోమేక ధూమంతో మలీమసములు మాసిపోయినటువంటి వెడలే ఒక చోట లేలిహానముల్. అలా ఉందంతా. అక్షరమైన ఆత్రయి శుభాకృతి పోల్చిన వీరు ముగ్గురున్. వీడు ముగ్గురు కూడా అలాగే అంతా ముగ్గురు ఎలా ఉంటుంది అలా స్థితిలో వీడు ముగ్గురు ఎలా ఉన్నారో ముగ్గురు సార్. అక్షరం కానీ నాశనం, అక్షరం ఇది నాశనం ఉండదు అన్నమాట. అలా ఆ త్రయి అంటే ఆ ముగ్గురు కూడా శుభాకృతి పోల్చిన వీరు ముగ్గురు. వీడు ముగ్గురు ఎలా ఉన్నారట, చెట్టులకు మనస్సుకు ఒక చందము వారయి ఒప్పిరి అయిన పంచాక్షర మంత్ర సంగతి మహత్వము కన్నా యజుస్సున్ నా ఆ మనశ్చక్షువునందే ఈ నడిమి ఛాయలమూర్తి శుభ ప్రసన్నతన్. ఆ గొప్ప ఆ మూర్తి ఆకారం వాళ్ళ గొప్ప ఎలా ఉన్నట్టు చెవులకి మనసులకి కూడా ఒక విధమైనటువంటి మనోహరంగా ఉన్నట. ఇంకా ప్రకాశిస్తున్నట. పంచాశ్రీ మంత్రంతో
ఉన్నట్టుగా అందరూ పంచాక్షమంతా ఒక హోమం ఒక మారుమరుగుతున్నట్టుగా ఆ గొప్పతనం వల్ల యజ్ఞం యొక్క గొప్పతనం వల్ల ఆ చక్షువున మనస్సునే చక్షువునందే కనిపించాలి. కానీ ఇది వాళ్ళు ఎవరో మనోచక్షు తప్ప ఎవరు దొరకరు. ఆ ముగ్గురులో ఎవరెవరో చెప్పాలంటే మనోచక్షుకే, అంటే మనసుతో చూస్తే కానీ వాళ్ళు ఎవరు మనకు తెలియదు. వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసు కానీ ఎవరెవరో తెలియదు అన్నమాట అని చెప్తున్నాడు. అక్షరమైన ఆత్రి శుభాకృతి పోల్చిన వీరు మువ్వురు చెట్టులకున్ మనసొక చందము వారే ఒప్పిరి అయిన పంచాక్షరమంత సంగతి మహత్వముగన్న యజుస్సున్ ఆ మనశ్చక్షువునందే ఈ నడిమి ఛాయల మూర్తి శుభప్రసన్న. నీ మనస్సుతో చూడాల్సింది కానీ కళతో చూస్తే మనకు కనబడదు వాళ్ళ గొప్పదనం. పాతాళ లక్ష్మియో అన చేతమునంటంగరాని సిరియును రూపుంజాతియు వార్తయు నీతి వినీతియు వరవర్ణిని వీడులతో వాళ్ళ ముగ్గురులు ఎలా ఉన్నారట, నీతి అన్నీ అంట ఏ విధంగా ఉన్నట్టు వాళ్ళ ముగ్గురు కూడా. వరవర్ణిని అంటే శ్రేష్టమైనటువంటి పాతాళ లక్ష్మిలా ఉందా, మనసుకు అర్థం కావట్లా, లక్ష్మీదేవిలా ఉంది రూపంలోను, జాతి పుట్టుకతో మంచి విశాలంగా ఉంది, వార్తతో వార్త అంటే వృత్తి ధాతువుకి అణిపత్యం వస్తే వార్త అయింది. ధాతువు వృత్తి, గురువుకి గుణసంధి వస్తే వార్త అయింది. అలా ఎక్కడ కూడా అణిపత్యం వస్తే ఆరోగ్యంలో వస్తుంది, అసహనంలో నిరామయంలో వస్తుంది, వృత్తిలో శీలంలో వస్తుంది అని అమరం చెప్పారు. ఆరోగ్యంలో వస్తుంది, అసహనంలో వస్తుంది, పూర్తి జయశీలత్వంలో వస్తుంది, తర్వాత ఏమో వృత్తిశీలత్వంలో వస్తుంది, నిరామయంలో నిరామయం అంటే ఆరోగ్యంగా ఉంటాం, అలా ఉన్నట్టుగా ఉంటుంది. ఆమయం అంటే రోగం, నిరామయం రోగం లేకుండా ఉంటాం, అలా అని అమరం చెప్పిందన్నమాట. ఇది ఎలా ఉందంటే వాళ్ళు వస్తుంది, వాళ్ళు శుభ్రంగా ఆరోగ్యంగా చక్కగా సంతోషంగా ఉన్నారు, ఎక్కడ ఆరోగ్యంలో శీలంతో మంచి అమరముగా ఉన్నారు, ఎవరు గుర్తుపట్టలేదు, అన్ని విధాలా కూడా బలంలో తేజస్సులో ఆరోగ్యం అన్ని సమానంగా ఉన్నారు అని అమరంలో చెప్పింది. మళ్ళీ వార్త అని యక్షప్రశ్నలో కూడా ఉంటుంది కానీ ఇక్కడ సంబంధం కాదు అది. అది 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 కూడా కాలకతత్వంలో కూడా చెప్పింది. వార్త అంది యక్షరావురా ఆ భారతంలో యక్షప్రశ్నలో వనపరంలో చెప్పాడు. వార్త అంటే అది కాలం చేసేటప్పుడు చెప్పాడు అంతే. అది అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రిదివేంధనేనా మాసత్తు దర్వి పరిఘట్టనేనా భూతాని కాల పచతీతి వార్త అని ఇక్కడ సమయం కాదు చెప్పాను అంతే. ఇలా ఇంకా ఒకలా ఉన్నారు. ఇంకా నీతి చూద్దామా, నీతి వినయం కూడా వీళ్ళలో వినీతి ఉంది, నీతి ఉంది, వరవర్ణిలో ఉంది. నీతి అంటే న్యాయేన ఆర్జనం అర్థస్య వర్ధనం, న్యాయంగా సంపాదించాలి, అది సాధకతవా మంచి ప్రయోజనం అవ్వాలి, రక్షణ అవ్వాలి, అప్పుడే సత్పాత్రం అవ్వాలి, ప్రతిపత్తి మంచి గౌరవంగా ఉండాలి, రాజులా ఉండాలి అని 4 రకాలు. ఏమిటది రక్షణం వర్ధనం న్యాయేన వర్ధనం రక్షణం చరేత్ సత్పత్రే ప్రతిపత్తి రాజవృత్తించ చతుర్విధం. నస్య వినయ మూలం, నయానికి మూలం వినయం, వినయస్య శాస్త్ర నిశ్చయాత్, వినయం అంటే శాస్త్ర నిశ్చయం వస్తుంది. వినయ ఈ ఇంద్రియజయ, వినయం అంటే ఇంద్రియం జయించటం. వీడి వల్ల ఆ కూడుకున్న వాడే పాలయేత్, వాడు మహారాజు, శాస్త్రప్రజ్ఞ కలవాడు. మరి ధృతి, దాస్యము, ప్రాగల్భ్యము, ధారయిష్ణుతము, ఉత్సాహము, వాగితము, ఔదార్యము, ఆపత్కాలంలో సహిష్ణుత్వంగా ఉండటం, ప్రభావము, శుచిగా ఉండటం, మైత్రి ఉండాలి, త్యాగం ఉండాలి, సత్యం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, కులం ఉండాలి, శీలం ఉండాలి, దమం ఉండాలి. ఇన్ని గుణాలు కూడా సంపత్తి హేతువులో ఉండాలి. అలా ఉంటేనే మనకి ఇవన్నీ కూడా ప్రకీర్ణ విషయాధారణే విప్రమాధీనం. ఇవన్నీ కూడా అందరిలో విప్రులకి అధీనమైనటువంటి ఎలాంటి వాడ. అలా వీడు వరవర్ణి, ఎలాంటి వర్ణి వీడ శ్రేష్టమైన వర్ణం కాదు. తస్యాహ వర్ణ ఉత్తమ స్త్రీ అని అమరులు చెప్పాడు. లక్ష్మణి హారిద్రయమని, రోచనాయమని, ఫలిన్యామని, సంధ్యామని, స్త్రీయామని, సంధ్యాని స్త్రీయామని, అలాగే అమేదిని చెప్పింది.
గౌర్యామని, లక్ష్మి అని, పార్వత్యామి, సద్రత్నాకర్ అని చెప్పింది. ఇవన్నీ అంటే ఇవన్నీ ఉత్తమ స్త్రీ ఇవి కూడా శ్రేష్టమైన ఉత్తమ స్త్రీ యొక్క లక్షణం అని చెప్పి అలా తోచింది. పాతాళ లక్ష్మి అన చేతమునంటంగరాని సిరియును రూపున్ జాతియు వార్తయు నీతి వినీతియు వరవర్ణిని మణి ఎడలతోచెన్ స్వస్వ సౌందర్య పరమత స్పర్ధమాన నాక పాతాళ పురరమా హస్తముకురమైన తన మూర్తినయ్యే ఈయమతదీయ సార చర్చావిధా పరిష్కార సీమ. అక్కడ ఆ ప్రదేశం ఎలా ఉంటా, ఎవరు ఇందులో ఎవరు మహారాజు ఇందులో ఎవరు అనుకుంటున్నారు. వాళ్ళ యొక్క సౌందర్యం వలన, వాళ్ళ యొక్క ఆకార వేషం వలన నాకలోకంలో స్త్రీ ఎవరు, పాతాళలోకంలో స్త్రీ ఎవరు, ఈ ప్రస్తుతం అన్నటువంటి మనువు యొక్క భార్య ఉత్తమ వారు వీళ్ళెవరు, బహుళ ఎవరు, వీళ్ళు అన్నీ ఒకలా ఉన్నాయి అని ఆలోచిస్తూ తన మూర్తి ఏదని వాళ్ళు చర్చ చేసుకుంటామన్నమాట. సారా అంటే జలము, బలము, న్యాయం కూడా. ఈ విధంగా వాళ్ళు చర్చిస్తున్నారు. ఈ ఇరువుర సరి వచ్చి ఏమయ్య తన పెద్దరేమో ఒక ఇంచుగా తెలిపెన్ తీయని వాత్సల్యముల ఆ ఇరువురు తాను సుతులు నడలు. అలా చూడగా ఆ ఇరువురు యొక్క సరిగా ఉన్నట్టుగాను ఒక ఆవిడ పెద్దరికంలో కనిపిస్తోంది. అందువల్ల తీయగా వాత్సల్యంతో మాట్లాడుతుంది, ప్రేమగా అభిమానంగా మాట్లాడుతుంది. ఇరువురికి కూడా తన పిల్లల్లా చూసుకుంటుంది ప్రవర్తన వల్ల. అంటే ఈవిడే మహారాణి అనుకుంది. కేవల నిరీహారములుగాక కేవలము సస్పృహములు కాని వీక్షణములయన్ బహుళ భావాళి సబలత పరవశాత్మ తలపై యమనిక్కమ ఉత్తముని ఛాయ అనుకున్నాడు. కేవలం ఎప్పుడు ఎవరు ఉత్తమ మహారాజు బాబాని ఎవరు చూడలేదు. అందువల్ల కేవలం ఆహారము ఏమీ లేవు, ఒంటి మీద ఆహారాలు ఏమీ లేవు. కేవలం సస్పృహము, మంచి అలంకారంతో స్పృహించేట్టుగా అంటే చూహించేటట్టుగా ఉన్నాయన్నమాట. వీక్షణాలు చూస్తే అందంగా ఉన్నాయి. బహుళమైనటువంటి అనేకమైనటువంటి భావాలతోటి, పటుత్వంతో, పరవశమైనటువంటి చూపులతోటి చూస్తే వీడు నిజంగా ఈవిడే సత్యము, నిక్కమేంటి సత్యమేంటి ఉత్తముని ఛాయ అనుకున్నట. మును నడుచు పురుషులంతన దండధరుండు పాస శరుకునుడు అనంగా మనములకు తోచే తనకు ఒక్క నిమిత్తము కలిగి రాజు గన వచ్చురుకో. అప్పుడు అర్థమైంది ఎందుకు వచ్చారంటే, మును నడుచు పురుషులను ముందు నడుస్తున్నారు బలాకుడును భుజగపతి. వాళ్ళని చూసి దండధరుండు చేతిగా కర్ర పట్టుకున్నాడు, పాశకరుడు పాసం చేతిలో ఉంది, అనంగన అన్నట్లుగానే మనముల దోచే తమకు ఒక్క నిమిత్తము కలిగి రాజు కనగ వచ్చిరుకో. ఏదో పని మీద రాజు చూడటానికి వచ్చారు అన్నట్లుగా ఉన్నారు. ఇది వైశాలి మిత్రవింద ఇష్టిఫలము, ఇది వైశాలి సారస్వతేష్టి ఫలము, ఇది మన పూర్వకృతాళికెల్ల ఫలము, ఎదిగెదము కాక అచ్చటికేగి ఇప్పుడా. వాళ్ళు అనుకుంటున్నారట ఇదే వైశాలి యొక్క మిత్రవింది అంటే వైశాలి భర్త ఇప్పుడు అన్నమాట. ఇదే వాళ్ళ పూజా ఫలానికి అది పూజ నిండు గర్భిణిలా ఉన్నటువంటి హోమగుండం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోంది. ఆ హోమగుండం ఆ ఫలితం ఇదే. వైశాలి ఇప్పుడు చేసిన ఫలమేది, యాదులు సువిధం గొప్పదం ఎంత కూడా. ఇదే వైశాలి సారస్వతేష్టి ఫలము. శాశ్వతం అంటే యజ్ఞం. ఎలాగా అన్ని దేవుళ్ళు ఒకటే. మా సరస్సుతో చూస్తాం, సరస్సు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మా శరీరంలో ఎలా ప్రవహిస్తూ ఉంటుందో నవనాళ్ళలో సప్త చక్రాలు కూడా కిందకి మీద పైన దిగుతూ ఉంటుందో అజ్ఞాసు తత్వంతో అలా ప్రకాశిస్తున్నటువంటి ఈ ప్రవహిస్తూ ఉన్నట్టు. అంటే సరస్వతి అంటే మంత్రాలు వాటితో వేద స్వరూపం ఏంటి. సరస్వతి అంటే వేదము, సరస్వతి అంటే వేదం సారంతో కూడినమాట. ఈ సారం అంటే బలము జలము చెప్పుకున్న ఈ సరస్వతి యొక్క గొప్పతనం అంతా కూడా ఇష్ట ఫలమే దీని గొప్పతనం. ఇది మన పూర్వకు సుకృత లీకెల్ల ఫలం. మనం పూర్వం మంచి చెడు కూడా ఇదే ఫలం, మంచి ఫలం. మంచి పాపాలనిపై సుఖం వచ్చింది ఇదే ఫలం. ఎదిగెదముగా చోటికి అడుగుదాం అనుకున్నారు అని పెక్కులుగా సులోన పైకి నన్ను కని విస్మయమున మునుజనం కనియును వినని కైవడి వారల్. అలా వెళ్ళి అనేక విధంగా అలా అనుకుంటూ లోపల కొంత పైకి లోపల అనుకుంటూ తాను చూసుకుంటూ విస్మయపడుతూ వాళ్ళ విస్మయపడుతూ ముందుగా వెళ్ళగా కని కాబడుకోండి వినపడిన కైవులుగా ఏం కనిపించడం అలా చూసుకుంటూ ఉన్నారు. అలా ఉంది.
తనుచోనయ్యడమ్మలక్కలు మహాసంభ్రాంత చిత్తమ్ములన్ మన వైశాలినికి ఇంత పుణ్యగుణములు పండించేందెవ్వరో అనకుండు అతడు నేడు చూతము పదండు ఆ మిత్రవిందేష్టికి జనతా ప్రాప్యము అపూర్వము అస్తమిత వైషమ్యాత్మ సంపత్తికి. ఊళ్ళో అందరూ కూడా అమ్మలక ఈ పక్క అందరూ కూడా ఊళ్ళో అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ఆ మహా తడబాటుతోటి సంబరంతో సంతోషంతో మనసుతోటి ఇది వైశాలి చేసినంత పుణ్యం చేసింది వైశాలి, ఆమె పంట పండింది, ఎవరు అనుగుడు ఎవడు అతను నేను చూడాలి అని ఎవరికి వాళ్ళు మిత్రవింద ఇష్టికి యజ్ఞం చూడటానికి వచ్చారు. జనులంతా ప్రార్థించబడు, జనులు మేము వస్తాం పిలవకుండా వాళ్ళు అందరూ వస్తామన్నమాట. ఇది అక్కడ కూడా ఇది జరగలేదు. అపూర్వము అస్తమితము ఎప్పుడు కూడా స్థిమితంగా లేదు. వైషమ్యము అస్తమిత వైషమ్యము ఆత్మసంపత్తికి ఏం గొప్పదనం ఆత్మసంతృష్టి. అది పిలవకుండా అందరూ నా వాళ్ళని రావటం. ఎవరైనా మా ఇంటికి వచ్చిన వాళ్ళే మనవాళ్ళు. నూరా అనుకున్న వాళ్ళు మన వాళ్ళు కాదు. ఎప్పుడు మా ఇంటికి ఎవరు అభిమానంగా ఆప్యాయంగా వస్తే వాళ్ళు నిజంగా మనవాళ్ళు. అలా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళే కదా ఆత్మతో, కానీ ఇంకేం అదృష్టం ఉంది. స్థిమితమైన మనస్సు స్థితి వీళ్ళే కదా అంత అదృష్టం అనుకున్నాడు. తనుచో అయ్యడమ్మలక్కలు మహాసంభ్రాంత చిత్తమ్ములన్ మన వైశాలినికింత పుణ్యగుణములు పండించేయిందు ఎవ్వరో అనకుండు అతడు నేడు చూతమ పదండి ఆ మిత్రవిందేష్టికి జనతా ప్రాధ్యము అపూర్వము అస్తమిత వైషమ్యాత్మ సంపత్తికి ఆసున్భోవ మహీశ్వర దిదృక్షాకీర్ణ చిత్తమ్మునన్ వనితా సిద్ధము సాధ్వసము అనుతాపము ముహుర్జాయమానితాంతాధృతి కౌతుక ప్రబల చింతారేఖయిందోచి ఆజనాథాత్మకు నీడన్ ఆ బహుళ సంజ్ఞావ్యక్తముల్ దృష్టులన్ అంటూ లావలిపోతుంటే మహీశ్వరుని యొక్క మహీమహేశ్వరుడు, మహి అంటే భూమి మహేశ్వరుడు మహారాజు చూడ దిదృక్షాకీర్ణ చిత్తం ఆకీర్ణం పూర్తిగా లాగినటువంటి ఏమిటి చూడాలనే కోరిక, ద్రష్టమిచ్చా దిదృక్ష చూడాలని మహారాజును చూడాలనే కోరితే మనసుతో చిత్తంతో జనతా సిద్ధం వనిత అంతా సిద్ధం అంతా కూడా సాధ్వసం అనే మంచి మాట వాళ్ళకి సాత్విత్వంలో చూడాలని తాపంతో వెళ్ళని ఆ తాపత్రయంతో తిరిగి అక్కడికి వెళ్ళాను. తర్వాత